చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి. అవును, చాలామంది వచ్చేవారు ఆయన దగ్గరికి. ఎంతోమంది వచ్చి కలుసుకునేవారు, వారి వారి సమస్యలు చెప్పుకునేవారు, వారి వారి పరిస్థితులు ఆయనతో విన్నవించుకునేవారు. ఓకే, ఆయన నుండి మేలు కోరుకునేవారు. మరి అలాగే వచ్చాళ్లే, ఇతనికి ఏదో అవసరం ఉంది, ఇతని కుటుంబంలో ఏదో అవసరత ఉంది, ఇతని కుటుంబస్తులకు యేసయ్య నుండి ఏదో అవసరత లేకపోతే సహాయము అవసరంగా ఉండుండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ 6వ వచనం చూస్తే అతడు అంటున్నాడు, ప్రభువా, ఏంటండి, నా దాసుడు, నా కుమారుడు అంటలేదు. ప్రభువా నా కుమారుడు అంటాడేమో అనుకున్నాం మనం. ఇంత పెద్ద మనిషి, ఇంత బిజీగా ఉండే ఆఫీసరు ఇతడు యేసయ్య దగ్గరకు ఎందుకు వచ్చి ఉంటాడు? బహుశా ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండి ఉంటుంది, అందుకని వచ్చి ఉంటాడు అనుకుంటాం మనం. నా కుమారుడని మొదలు పెడతాడేమో అనుకుంటే ఏమంటున్నాడు? నా దాసుడు, నాట్ మై సన్, మై స్లేవ్, మై సర్వెంట్, నా దాసుడు. ఆ రోజుల్లో బానిస వ్యవస్థ అమల్లో ఉండేది, స్లేవరీ సిస్టమ్. బానిసలను మరి కొనుక్కునేవారు, అమ్ముకునేవారు, బానిసలను వస్తువులుగా చూసేవారు, బానిసలను కొనుక్కుని వారిని తమ సొత్తుగా ఎంచేవారు. ఏదైనా చేయొచ్చు ఆ యజమాని ఆ బానిసతో. అలాగున బానిసలకు విలువ ఉండేది కాదు సమాజంలో. ఈ శతాధిపతి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. తన దాసుని గురించి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అతడు ఏమనుకోవచ్చు, ఈ దాసుడికి హెల్త్ బాగోకపోతే ఇంకో దాసుడు ఉంటాడులే, ఇంకో దాసుడు వస్తాడు, నేను పిలిస్తే ఏ దాసుడైనా వస్తాడు, నేను ఇతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు. ఎందుకంటే దట్ వాస్ ద నామ్ ఆఫ్ ద డే. అలాగ ఉండేవారు ఆ రోజుల్లో. కానీ ఈ శతాధిపతి ఒక అసాధారణమైనటువంటి వైఖరి చూపిస్తూ ఉన్నాడు. తన దాసుని గురించి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అతని గురించి ప్రభు దగ్గరకు వచ్చి బతిమాలుకుంటున్నాడు, నా దాసుని స్వస్థపరచమని వేడుకుంటున్నాడు. ఓకే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన వేడుకొనెను. అంటే ఏదో ఊరినే ఉత్తినే ఎవరో బలవంతం చేస్తే వచ్చినట్టు కాదు, హృదయపూర్తిగా అడుగుతున్నాడు ప్రభువుని. అదేం తెలియజేస్తూ ఉందంటే అతని కనికర హృదయాన్ని తెలియచేస్తూ ఉంది. హిజ్ కంపాషనేట్ నేచర్ని తెలియచేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కనికరము కలిగిన వారమై ఉండాలి.